తమిళ బిగ్ బాస్లో రీసెంట్గా ఏం జరిగిందంటే ప్రోమోస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను. తమిళ్, మలయాళము ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాము. మరాఠీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను నేను ఎప్పుడన్నా ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయేమో అని చెప్పి. అట్లా ప్రోమోస్ వరకు ఫాలో అవుతా. అట్లాంటిది తమిళ విషయం మీద కాస్తంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎవరు విన్నింగ్లో రేస్తున్నారంటే అర్థమైపోయింది. జ్ఞానర్ అనేటువంటి అతను విన్నింగ్ రేస్లో ఉన్నాడు. నెక్స్ట్ దివ్య. సో ఈ అమ్మాయిని ఎక్కడో చూసామనే ఫీలింగ్ వస్తుంది దివ్యని చూస్తే. మనం ఎక్కడో చూసామనే ఫీలింగ్ వస్తుంది దివ్యని. ఆ అమ్మాయి తెలుగులో కూడా కొన్ని సిరీస్ల్లో కూడా సినిమాల్లో కూడా చేస్తూ ఉంది అమ్మాయి దివ్య అనే అమ్మాయి. వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారు. సో గానా వినోద్ అనే అతను టాప్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ వారం రీసెంట్గా వస్తున్నటువంటి పోల్స్ చూస్తే 49% ఎన్ని పోల్స్ అంటే 2,16,949 ఓట్లు ఒక అతనికే పోలేని. సో సెకండ్లో ఉన్నటువంటి దివ్య అనే అమ్మాయికి 90,220% ఓటింగ్. థర్డ్ శబరి అనే వ్యక్తి ఉన్నారు. ఇట్లా 65 థర్డ్స్తో శబరి ఉన్నారు. ఇట్లా దారుణమైన లీడ్తో ఉన్నాడు. 49%తో ఉన్నాడు అతను. ఈజీగా చెప్పేయచ్చు. ఫోక్ సింగర్ ఇతను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అమ్మాయి కూడా పెద్దగా చదువుకోలేదు. ప్రతి టాస్క్ని ఇరగదీసి చించుకుని ఆడాడు అనమాట సీజన్ అంతా. సో ఒక కంటెస్టెంట్తో కంపేర్ చేయాలని ఉంది, కానీ కంపేర్ చేస్తే మళ్ళీ ఆ కంటెస్టెంట్లు రెచ్చిపోతారులే, కానీ అది పక్కన పెడితే కానీ. సో విన్నింగ్ రేస్లో ఇతను ఉన్నాడు అని అందరికీ అర్థమైపోతుంది క్లియర్ కట్గా. సో గానా వినోద్ డెఫినెట్లీ గెలుస్తాడు అనేది క్లియర్ కట్గా అయిపోయింది. తమిళనాడు మొత్తం కూడా అతనికి ఓట్లు గుద్దుతున్నారు. అతని పట్ల ఫుల్ ప్రేమ ఉంది జనాలకి. సో కట్ చేస్తే మనీ బాక్స్ ఎత్తుకొని చూపించేశాడు అతను. గానా వినోద్ అని చెప్పి ఎత్తి చూపించాడు. సో అందరికీ షాక్ అనమాట. ఇట్లా ఎందుకు చేశాడా అని అందరూ కూడా ఒకసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. అట్లాంటిది ఇక తమిళ్ ఆడియన్స్కి కానీ, హౌస్ మేట్స్కి కానీ, లేకపోతే ఫ్యామిలీకి కానీ ఎట్లా ఉంటుంది అనేది బిగ్గెస్ట్ షాక్. జనం ఇంకా ఏడుపులు, గోల, అరుపులు అనమాట ఫాలో అవుతున్నాళ్ళు. ఇదేంటి ఇట్లా జరిగింది అని చెప్పి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు. అంటే ఒక పర్సన్ గెలవాల్సి ఉంది. 49% ఎక్కడ, 12% ఎక్కడ ఓటింగ్. సో ఎంత మార్జిన్తో ఉన్నాడు? దాదాపు 35% మార్జిన్ ఓట్ అనేది ఎక్కడ ఉంటుంది? మనం చూసుకున్నా, లేకపోతే అంత మూడు సీజన్స్ చూసుకున్నా 4%, 3% ఓటింగ్లోనే ఉంటారు ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఓటింగ్. కానీ గానా వినోద్కి సెకండ్ పర్సన్ దివ్యాకి మధ్య ఓటింగ్ 35% డిఫరెన్స్ ఉందంటే అతను ఈజీగా గెలుస్తాడని. కానీ అతను డబ్బులు తీసుకుని బయటకు వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద షాక్ అనిపించింది అనమాట. సో మీరు ఎవరైనా తమిళ బిగ్ బాస్ ఫాలో అవుతుంది, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.